పిల్లలంటే దేవుడు అంటారు. ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క పండుగ ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఏదో ఒక పండుగ ఉండాలి కదా. అదే చిల్డ్రన్స్ డే. 98.3 మిర్చిలో మీరు వింటున్నారు సడక్ చాయ్ విత్ కడక్ సూర్య. పండుగ అంటే ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకోవాలో వద్దా? సెలబ్రేషన్ అంటే ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ ఉండాలి కదా. మరి చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలుద్దాం? ఇంకెవరిని మాస్టారు? మన పిల్లల్నే. సో పిల్లలు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారంట, పాటలు పాడతారంట, బోల్డ్ అని కబుర్లు చెప్తారంట. అంటే మాట కుదిరితే ఒక్క పాట. సో పిల్లలు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని అర్జెంట్గా నాకు ఫోన్ చేసేయండి. మీకోసం మంచి గిఫ్ట్లు కూడా రెడీ చేసేసాను. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను. 3, 2, 1 గో. మన మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హాయ్ సూర్య అంకుల్, నా పేరు చైత్ర. హాయ్ చైత్ర, ఏం చదువుతున్నావు? ఎల్కేజీ ఏ సెక్షన్. సూపర్. ఈ రోజు స్పెషల్ ఏంటి? చాచా నగరు బర్త్డే. వావ్. మరి చెప్పు, ఈరోజు పాట పాడుతున్నావా, కథ చెప్తున్నావా? కథ చెప్తా. సూపర్, చెప్పమ్మా. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. ఓ ఓకే. ఆ రాజు దగ్గరికి ఒక పాపను తీసుకొని 2 లేడీస్ వచ్చారంట. అప్పుడు ఒక లేడీ ఏమో ఇది నా బిడ్డ అని అంటుందంట. ఇంకో లేడీ ఏమో కాదు ఇది నా గల్ అని అంటుందంట. ఓకే. అప్పుడు రాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదంట. వెంటనే రాజుకి ఒక ఐడియా వచ్చిందంట. బాడీ 2 ముక్కలు చేసి చెరుకులు పంచామన్నాడా? అంకుల్, కథ మీరు చెప్తారా నేను చెప్పాలా? సారీ చెప్పమ్మా. అప్పుడు ఆ చిన్న పాపను తీసుకొని ఆ రాజు ఒక అగ్నిగుండం ముందు నిలబడ్డాడు. ఓకే. ఆ లేడీస్ ఇద్దరిని పక్కన నించోబెట్టి ఆ పాపని అగ్నిగుండంలో వేసేసాడంట. అయ్యయ్యో. తర్వాత? అప్పుడు ఆ 2 లేడీస్ లో ఎవరైతే నిజమైన అమ్మనో తను దూకి ఆ పాపని క్యాచ్ చేసిందంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్. అప్పుడు ఆ రాజు చెప్తాడు, కాఫీ. ఇద్దరు ఎవరి పాపకి నిజమైన తల్లి అని చూసావా ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో కదా. చేశాడంట. దీంట్లో మోరల్ ఏంటో చెప్పండి. మోరల్ కూడా నువ్వే చెప్పమ్మా. ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతారు. సూపర్ చైత్ర, ఇంత మంచి కథ నీకు ఎవరు చెప్పారు? ఇది మా అమ్మ చెప్పింది నాకు. ఇంత మంచి కథ చెప్పినందుకు మీ మదర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నీకు మీ మదర్ కి రేడియో మిర్చి నుంచి మంచి పాట ఇస్తున్నాం, విని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ చైత్ర. బాయ్. అత్తమ్మ, పప్పు పొట్లకాయ ఉడికించాను, కొంచెం ఆగాక ఉప్పు కారం వేసేయండి. అదేంటమ్మా, ఆల్రెడీ వంకాయ కూర చేశాను కదా. అంటే వరుణ్కి వంకాయ నచ్చదు కదా, సరిగా భోజనం చేయడని. ఉమ్. అక్కయ్యమ్మ, బ్లూ షర్ట్ వద్దు, వరుణ్కి వైట్ బాగుంటుంది, పెట్టు. అలాగేనమ్మా. అమ్మా, మీకోసం ఓ పెద్దాన్ని బయట వెయిట్ చేస్తున్నాడు. సరే, నేను చూసుకుంటాలే. ఓకే అత్తమ్మ. సరేనమ్మా. अरे तनवीर काका। हाँ नमस्ते मैडम। कैसे हैं आप? हाँ ठीक हूँ मैडम। आपका भाई कोई प्रॉब्लम तो नहीं क्रिएट कर रहा है? हाँ नहीं मैडम, आप बात करने के बाद सब कुछ ठीक हो गया। अब कोई भी कुछ भी गड़बड़ नहीं कर रहा मैडम। ये क्या है? आपके लिए लाया मैडम। प्लीज प्लीज ऐसा नहीं, आप प्लीज लेके मैडम। जाओ। नहीं नहीं प्लीज इसको लेके जाओ। मैडम प्यार से लेके आए मैडम, लीजिए ना। वेंकट लीजिए। अरे नहीं 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 मैडम, नहीं चाहिए। आप प्लीज लीजिए, वरना मैं नहीं लूंगी। ठीक है, कुछ खा के जाओ। ठीक है मैडम, शुक्रिया। चल बेटा। వైషు, అతనంత ప్రేమగా ఇస్తే డబ్బులు ఎందుకు ఇచ్చావు? నాకెందుకో కరెక్ట్ అనిపించలా. అంటే అంత ప్రేమగా ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు ఈ ప్లే ఏరియా ఒక గేటెడ్ కమ్యూనిటీ కోసం డిజైన్ చేస్తున్నావు. అలా అని పిల్లల దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? లేదు కదా. నా కోసం ఒక్కో కాయ ఏరి ఈ కాయ మేడం తింటే బాగుంటుందని ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఆ ప్రేమ చాలు నాకు. నేను చేసింది హెల్ప్ కాదు, డ్యూటీ. దానికి నాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. వైదేహి, పాలు తీసుకోమ్మా. సరే వెళ్ళొస్తామా? సరేనమ్మా.
నమస్తే మ్యామ్. ఫైల్ రెడీ అయిందా? అయింది నా మ్యామ్. రూమ్లోకి తీసుకొచ్చేసి సరేనా? ఓకే మ్యామ్. కూర్చోండి. అవును కరెక్ట్ టైంకి అతను వచ్చాడు కాబట్టి సరిపోయింది. అంటే వాడేం మిస్బిహేవ్ చేయలేదా? షే అలా ఏం లేదు, హీస్ జెంటిల్మెన్. షూర్గా మిస్బిహేవ్ చేయలేదా? అలాంటోడు కాదు. హే, అలా ఎలా పడేసావే? కవర్ చినిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? ఎస్ ప్లీజ్. దొరికింది. దొంగ దొంగ ఖుషి దొంగ పట్టుకోండి. పట్టుకోండి పట్టుకోండి. థ్యాంక్స్. మళ్ళీ వచ్చినట్టే. అమ్మో, దొరికితే చచ్చినట్టే. ఈరెడ్డి ముందుకు వెళ్ళిపోతాడు అంటే నా కోసం రాలేదా? బ్రో ఆగిపోయారే, రండి 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 రండి, త్వరగా రండి 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 రండి. కీస్ నువ్వు తీసుకొస్తే స్కూటీ నేను ఎలా తీసుకొస్తాను? వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకుంటాడు అనుకుంటున్నారు కదా. వాళ్ళిద్దరు తోడు దొంగలు. ఒకడు స్కెచ్ చేస్తే ఇంకొకడు దొంగతనం చేస్తాడు. వీడే డైవర్ట్ చేస్తాడు. మీకెలా తెలుసు? లాస్ట్ టైం వాళ్ళ స్కెచ్ లో నేను బకరా అయిపోయాను. తను దొంగ ఏంటి? ఆర్జే కదా. నెవర్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్. వాడు ఆర్జే కాదు, రాయల్ జూలై. ఇది కూడా అర్థం కలదా? మేడిపండు చూడ మేలుమై ఉండను, పొట్ట విప్పి చూడు పురుగులు. అర్థమైంది, వెళ్ళు. ఓకే, ప్లీజ్ బి టేక్ కేర్. నాకు తెలియదు క్లాస్ టైం అయింది. ఒక్కసారి నిల్చోండి సార్. దేనికి? ఒక్కసారి నిల్చోండి సార్. చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్. అన్నిట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనమే ప్లాన్ చేసుకోవాలి. తప్పదు. అవును, మొన్న టీవీలో వచ్చింది, చూశాను. కొంచెం కష్టమే. మళ్ళీ వర్షం పడేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమండి ఏమండి, నీళ్ళు తాగండి, కొంచెం నీళ్ళు తాగండి. ఏమండి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా. నీకేమన్నా మెంటలా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏమని? అది యాక్సిడెంట్ కదా, మర్డర్ అని. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కదా.
సరే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు, వాళ్ళు ఏమంటారు? నువ్వు వాడిని గుర్తుపట్టగలవా అని అడుగుతారు. ఇప్పటికీ ఈ మ్యాటర్ నా ఒక్కడికే తెలుసు. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పావు అనుకో, ఇదంతా పబ్లిక్ అవుద్ది. రేపు ఆ చంపినోడు వచ్చి నీ ఎదురుగుండా నుంచున్నా కూడా నువ్వేం పేకలేవు. ఈ రిస్కీ సిచ్యువేషన్లో అవసరమా మనకి? వచ్చిన వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు తీసుకోవాలి. ఉప్పు ముఖం తెలియని వాళ్ళకి రెంట్కి ఇవ్వకూడదండి. మంచి వాళ్ళు అనుకున్నాం సార్, ఇట్లా చేస్తాడని ఎట్లా అనుకుంటాం? హలో, హకీంపేట్ పోలీస్ స్టేషన్. సార్, మార్నింగ్ న్యూస్ పేపర్లో అమృతాన్ అమ్మాయి పేరు మీద ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా సార్, షామీర్పేట రోడ్లో. అవును వచ్చింది. అది యాక్సిడెంట్ కాదు సార్, మర్డర్. ఏంటి మర్డరా? నీకెలా తెలుసు? నువ్వు చూసావా? నేను చూశాను సార్. ఒక అతను తన లారీ కింద చూసేట్టు నేను చూశాను. మీకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పడానికి ఫోన్ చేశాను. నువ్వెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో హలో. రెంట్ కూడా మంచిగానే ఇచ్చిండు. ఇప్పుడైతే ఈ కేసు చేసి పెట్టుండు సార్. మళ్ళీ సార్ నుంచి బాబాయ్ ఏంట్రా ఎస్ఎస్ఆర్ వచ్చారా? లోపల దమ్ము కొడుతున్నారు చూడు. ఓకే సరేనండి. ఏంటిది? 500తో పని అవ్వదు. మినిమం 2000 ఉండాలి సార్. అదంతా చెప్పకు. ఏంట్రా నువ్వు ఇంట్లో ఉండి లేదని చెప్పిస్తున్నావంట? నక్కరాలా సార్? ఏంటి సార్ మాట్లాడుతున్నాను కదా, కనిపించట్లేదా? దుబాయ్ సారీ సార్. నీకు నా అవసరం ఉంటుంది కదా, సాయంత్రం లోపు అకౌంట్లో పడిపోవాలి. అర్థమైందా? పెట్టు ఫోన్. కాంతరాజ్ సార్, ఇందాకేదో చెప్పడానికి వచ్చావు కదా. ఇందాక ఒక ఫోన్ వచ్చింది సార్. మార్నింగ్ మనం ఒక పోస్ట్ మార్టం కేసు పంపాం కదా సార్. ఏ కేసు? అదే సార్, షామీర్పేట యాక్సిడెంట్ కేసు. అది యాక్సిడెంట్ కాదంట సార్, మర్డర్ అంట. నీకెవరు చెప్పారు? ఇందాక ఫోన్ చేసిన అతను చెప్పాడు సార్. ఆ అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేశారంట. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు సార్, డీటెయిల్స్ అడిగేలోపు కట్ చేశాడు. కనుక్కోమంటారు సార్? మనం ఎటో చెప్తే కనుక్కుంటాడు. నీకేం పని చెప్పాను? వెళ్ళదు చూడు. హలో విఠల్, ఇందాక స్టేషన్కి ఒక కాల్ వచ్చిందంట. అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుకో. హలో. సూర్యనా? అవును సార్. నువ్వు అర్జెంట్గా హకీంపేట్ పోలీస్ స్టేషన్కి రా. స్టేషన్కా? దేనికి సార్? ఎందుకో చెప్తే కానీ రావా? రావయ్యా ఫస్ట్. సరే సార్. ఏంటయ్యా? స్టేషన్కి రమ్మని ఫోన్ వచ్చింది సార్. నీ పేరేంటి? సూర్య. నువ్వేనా? వెళ్ళు, ఆ రూమ్లోకి వెళ్ళు. సార్ పిలిచారంట. సూర్య సార్. సూర్య అంటే నువ్వేనా? అవును సార్. ఏంద్రా చైన్ స్నాచింగ్ ఎప్పటి నుండి మొదలు పెట్టినావు? చైన్ స్నాచింగా? నేనా? ఎవరు చెప్పారు సార్? వాళ్ళు. ఏమండి, నేను చైన్ స్నాచింగ్ చేశానా? నువ్వు చేయలేదు, డైవర్ట్ చేసావు. డైవర్ట్ ఏంటి? మరి మేము దొంగని పట్టుకోవడానికి పరిగెడుతుంటే నువ్వు వచ్చి వాడిని పట్టుకునేలా పరిగెట్టావు. మేము ఆగిపోయాం, కానీ నువ్వు దొంగకి చెయ్యిచ్చి వాడిని బస్ ఎక్కించావు. ఇది డైవర్ట్ కాక ఇంకేంటి? పైగా షారుఖ్ ఖాన్ల పోజ్ ఒకటి. అయ్యాడు దొంగ అండి. నిజంగా తెలియదండి, ఎవరో కో ప్యాసింజర్ అనుకుని హెల్ప్ చేశాను. మర్యాదగా అడుగుతుంటే కథలు చెప్తున్నాడ్రా. చైన్ ఎక్కడ్రా? కొడతారేంటి సార్? నేను ఎవరు అనుకున్నారు? ఆర్జేని. ఇది కూడా రేడియో మిర్చిలో వర్క్ చేస్తాను. ఆర్జే అయితే దొంగతనం చేయకూడదా ఏంటి? అలా మాట్లాడతారు ఏంటండి? ఆ లెక్కలో మన ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను. అమ్మాయిని ఎవరైనా మర్డర్ చేస్తే నేను మర్డర్ అయిపోతానా? ఏమ్మా, నీకు మొన్న లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏమైనా మిస్బిహేవ్ చేశాడా? లేదండి. ఏమండి, మొన్న అంత ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఇచ్చింది మీకేనా? సార్ బాగున్నారా సార్? ఎవరండి మీరు?
చీన్ కొట్టేసింది. సార్ కలియుగంలో కూడా మీరంటే మనుషులు ఉన్నారని నేను నమ్మలేకపోతున్నాను సార్. హెల్ప్ చేసి గొప్ప కూడా మా దేవుడు మీకు ఇచ్చాడు సార్. ఇక్కడ మీరు ఎందుకున్నారు సార్? ఇది ప్రాబ్లం అన్నా? మనోళ్ళన్నా ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంతా నీవలేరా? అనవసరంగా ఓ మంచోని మీద చేసుకున్నా. ఎక్కడుందిరా చైను? అంటే లేడీస్ చేయను కదా సార్, జడ్జి దగ్గర ఉంటే బాగోదని చెప్పి మార్వాడి సబ్బులు పెట్టి. సారీ సార్. సారీ మీరు కాదు సార్, నేను చెప్పాలి. ఆ రోజు మీకు అంత ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఇచ్చినందుకు సారీ. ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. రైట్, నువ్వు రా రా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా ఏంటి తో టార్చర్ చెప్పండి. ఏవండి, ఐమ్ రియలీ సారీ, ఐ మీన్ ఇట్. ఏంటి మీనిట్? మొన్న ఏటీఎం దగ్గర దొంగ అన్నారు, ఈ రోజు చేయించిన అంటున్నారు, రేపేమంటారు? లేదండి, నువ్వేంటి? యాక్చువల్ గా తను మీ గురించి పాజిటివ్ గానే చెప్తుంది. నేనే అనవసరమైన డౌట్స్ క్రియేట్ చేసి ఇదంతా చేశాను. ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడు ఏంటి, కానిస్టేబుల్ మిమ్మల్ని కొట్టారని కోపమా? కావాలంటే దీన్ని ఒకటి పీకండి. ఏం కాదే. హలో, పార్టీ చేసుకుందామా? పదా. ఇది ప్రైస్ ఎంత అండి? ఇది 4250. 4250. సెకండ్ హ్యాండ్ లో ఏం దొరకవా? సెకండ్ హ్యాండ్ లో దొరకడానికి సెకండ్ హ్యాండ్ శారీస్ కూడా అమ్ముతారండి. ఒక్క నిమిషం ఆంటీ. పెళ్లి చూపులు కదండి, కొంచెం మంచివే చూపించండి. ఆంటీ చూస్తున్నాం ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, మంచి చీరలో కొనిపెడతాం. హే సూర్య, హాయ్. ఆంటీ ఒక్క నిమిషం అండి, మళ్ళీ చేస్తాను. నువ్వేంటి ఇక్కడ? హాయ్, ఫ్రెండ్స్తో చిన్న షాపింగ్ ఉంటే వచ్చాను. ఓ, యాక్చువల్లీ మమ్మీ నీకు పెద్ద ఫ్యాన్ అనమాట, నిన్ను కలుస్తా అని చెప్పింది. తిన్నాక వెళ్దామా? ఫ్రెండ్స్తో వచ్చాను, మళ్ళీ ఫీల్ అవుతారు, తర్వాత ఎప్పుడైనా వస్తాలే. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. అది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, బట్ ఒక్క నిమిషం, నేను ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా ఫేషియల్ సరిగ్గా గుర్తుపట్టలేను. ఏంటి? ఇప్పుడు కూడా నీ టాటూ చూసి గుర్తుపట్టొచ్చాను తప్ప, లేకపోతే నువ్వు ఎలా ఉంటావు కూడా నాకు తెలియదు. మా అమ్మా నాన్న ఫేసులు కూడా అమ్మా నాన్న అని రాస్తే తప్ప గుర్తుపట్టలేను. లేకపోతే వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. అవును, నువ్వేదో చెప్దాం అనుకున్నావు? ఏం లేదు, మమ్మీ ఇందాక కాల్ చేసింది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళా కాల్ చేస్తా. అలాగే, ఓకేనా? బాయ్. ఏంటి, నీకు నేను ఎలా ఉంటానో తెలీదా? తెలియకుండానే నాతో ఇన్ని రోజులు తిరిగావా? అంటే వాడు యాక్చువల్లీ నీకు చెప్దామని అనుకున్నాడు, కానీ షట్ అప్. ఆద్య, ఆద్య ఒకసారి విను ప్లీజ్. ఆద్య